ఎయిమ్స్ ఉండే ఏరియా, దాని పక్క నుంచి రోడ్డు అనమాట. మనం సచివాలయానికి వెళ్తాం ఇప్పుడు. సచివాలయానికి వెళ్ళే రూట్ ఇది. అది ఎయిమ్స్. ఈ సైడ్ ఉన్న బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి. ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలన్నమాట. బ్రిడ్జ్ లెఫ్ట్ సైడ్కి దారి ఉంటుంది. సచివాలయం మెయిన్ రూట్ అనమాట ఇది. ఏ అఫీషియల్ ఎవరు వెళ్ళినా కానీ ఇటు నుంచి వెళ్తారు, లేదా కరకట్ట మీద నుంచి వెళ్తారు. కరకట్ట మెయిన్ కానీ విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి. కానీ మంగళగిరి నుంచి వెళ్ళే వాళ్ళు మాత్రం ఇట్లా ఈ రూట్లో వెళ్తారన్నమాట. మేము వెళ్ళే రూట్లో. ఇక్కడ డాన్ బాస్కో స్కూల్ అనమాట ఇది. ఇక్కడ బ్రిడ్జ్ పై నుంచి చూస్తే డాన్ బాస్కో స్కూల్ కూడా కనిపిస్తుంది. రైట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఎయిమ్స్, ఇవన్నీ బిల్డింగ్స్ అయ్యాయి. ఎయిమ్స్కి సంబంధించిన బిల్డింగ్స్ అనమాట ఇవి అక్కడ కనిపించాయి. ఇది వచ్చేటప్పటికి డాన్ బాస్కో స్కూలు. ఆ డాన్ బాస్కో స్కూల్ పక్క నుంచి వెళ్తాం అనమాట మనం ఇప్పుడు. ఇది డాన్ బాస్కో స్కూలు. ఇంకా ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకొని సచివాలయంకి వెళ్ళే మెయిన్ రూట్ ఇదే. అంటే మంగళగిరి నుంచి వెళ్ళే ప్రతి వాళ్ళకి ఎక్కువగా వెళ్ళేది ఇటే అనమాట. ఎవరైనా తెలియని వాళ్ళు కనుక వెళ్ళాలనుకుంటే బెస్ట్ రూటే, మంచి రూటు, బాగుంటుంది. కాకపోతే కొన్ని చిన్న ఏదన్నా గోతులు ఉండొచ్చు. ఇంతవరకు రోడ్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది. మేము మైక్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోయినా ఆ ఇంట్లో ఆయిల్ మాత్రం 100 రూపాయలు పట్టించుకొని తిరిగేస్తున్నాం. మాకేం డబ్బులు కావాలని కాన్సెప్ట్. మేమేదో ఇక్కడ ఉన్న ఏరియాని మాత్రం ఎక్స్ప్లోర్ చేయాలనే ఉద్దేశం ఉంది. మాకు ఒక ప్యాషన్ ఉంది. ఇట్లా తిరిగితే ఏదన్నా మంచి జరగవచ్చు అనే ఉద్దేశం ఉంది. ఇట్లా వెళ్తున్నాం. ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వెహికల్ అనమాట వెళ్ళేది కూడా. ఇల్లు సచివాలయానికే. ఇది ఎక్కువగా మంగళగిరిలో ఉండేవాళ్ళు ఎక్కువగా వెళ్ళే రూట్ అనమాట. ఇది పెనుమాకు రూట్ అనమాట. ఇది పెనుమాకు అంటారు. కరెక్ట్గా ఎయిమ్స్ పక్క నుంచి ఇది స్టార్టింగ్ పెనుమాకు వస్తుంది. ఇది నెక్స్ట్ ఇప్పుడు రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఇది నవలూరు. ఇది నవలూరు ఏరియా అనమాట. నవలూరులో నుంచి వెళ్తాం అనమాట మనం. నవలూరు నుంచి ఎర్రపాలెం, నెక్స్ట్ ఎర్రపాలెం వస్తుంది. ప్రస్తుతానికైతే ఇది నవలూరే. ఈ నవలూరు ఏరియా ఉన్న ఏరియా అనమాట. సైడ్ ఎందుకు చూపిస్తున్నాం అంటే మీకు ఒక గుర్తుంటుంది. ఇక్కడ అపార్ట్మెంట్ లగ్జరీ విలేజ్ అని ఉంది. లగ్జరీ విలేజ్ అనే అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎక్కువగా అదే సచివాలయం స్టాఫ్ ఎక్కువ ఉంటారు. ఇదిగోండి ఇదే మెయిన్. ఒక ఫోటో తీయాలరా. సరే వెనక పోనివా, ఫోటో తీసుకుంటాను. జస్ట్ ఫోటో తీస్తాం. అది దానివల్ల ఏదైనా ఉపయోగం ఉండొచ్చు. ఇది సైడ్ ఉండే పుచారీ కొట్లు. అశోక్ డిజిటల్స్. లెఫ్ట్ సైడ్ కూడా అశోక్ డిజిటల్స్. ఏదైనా ఫొటోస్ కావాలన్నా కానీ ఇక్కడ సంప్రదించవచ్చు. ఇది అమరావతి 40 కిలోమీటర్స్ అనమాట. తుళ్ళూరు 20 కిలోమీటర్స్. ఇది సచివాలయంకి వెళ్ళే రూట్ అనమాట మంగళగిరి నుంచి. స్టాచ్యూస్ ఉన్నాయి అందరూ. చాలా బాగుంది. ఏరియా బాగా కట్టించారు. సచివాలయానికి దారి అన్నీ చూపిస్తున్నాం. ఇంతవరకు ఎవరు చేశారో లేదో మాకైతే తెలియదు, కానీ మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాం. ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట సచివాలయానికి. ఇప్పటికే 4 minutes అయిపోయింది. నాకు తెలిసి ఇది చాలా వరకు ఉంటుంది అని ఒకసారి ఆలోచించి చూడండి. చాలా బాగుంటుంది ఈ ఏరియా. మేము మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయలేకపోవచ్చు అనమాట. అయితే ఇప్పుడున్న ఇంకా విలేజ్ అంతా డెవలప్ అవ్వలేదు. ఈ ఏరియాలో కాస్ట్లీ ఏరియా ఉండే కొన్ని ఈ ఏరియాలో
ఇది ఎర్రపాలెం. ఇదే మీకు ఆ నెంబర్ని షేర్ చేస్తాం, కానీ మేమేమి ప్రాఫిట్ లాస్ ఏం కొరుగు అనమాట. ఏదో మీ ఇష్టం, ఇష్టపడి ఒక సబ్స్క్రైబు, ఒక లైకు, మా వీడియోకి సంబంధించిన ఒక లైక్ కొట్టినా చాలు. మేము ఇంకా దీనికి సంబంధించిన చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు వెళ్తుంది ఓన్లీ ఒకటే ధ్యేయంగా పెట్టుకుంటాం, దాని గురించే పనిచేస్తాం. కానీ ఇంకా వేరే సచివాలయం సంబంధించిన వీడియోస్ బట్టికే చూస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు సచివాలయం అంటే సచివాలయం, ఆ రోజు ఆయిల్ అయిపోయింది, వేరే ఇంకోటి ఎక్స్ప్లోర్ చేయడం అంటే మేము చెయ్యం ఆ పని. ఒక రోజు ఒకటే గోల్ పెట్టుకుంటున్నాం, ఈరోజు మొత్తం ఇదే ఎక్స్ప్లోర్ చేస్తాం. అది ఎక్స్ప్లోర్ చేస్తాం, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా పని ఉంటే చూసుకుంటాం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవడమే. అయితే ప్యూర్గా మొత్తం తిప్పుతాం. మనోడు వెళ్ళిపోతున్నాడు. లోపల సచివాలయంకి వెళ్తానికి కూడా, లోపలికి వెళ్తానికి మనకి పర్మిషన్ ఉండద్ది, ఎందుకంటే మనం ఆల్రెడీ అక్కడ డ్రైవర్గా పనిచేశాను అనమాట ఒకప్పుడు సచివాలయంలో. ఇప్పుడు వెళ్దామన్నా నన్ను తీసుకెళ్తానికి బయటకు ఒక 4-5 వస్తారు, ఎందుకంటే నేను బాగా పరిచయం అయ్యాను అనమాట లోపల. ఎలాగంటే అంతమందిలో డ్రైవింగ్గా చేశాను కాబట్టి. సచివాలయంలో నేను డ్రైవరు ఒకప్పుడు, కానీ ఇప్పుడైతే ఏం లేదు, ఇంటి దగ్గరే ఉంటున్నాను. ఇట్లా మంచి జరగాలని వీడియోస్ అయితే చేస్తున్నాను, అందరికీ మంచి జరగాలని. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఆఫీసులు ఇక్కడ కూడా ఉంటాయి, అలాంటి చూడొచ్చు. కానీ ఇంకా నేను కనిపించకుండా చెప్తాను మీకు. నెంబర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. కన్సల్టెన్సీ ఆఫీసులు ఉంటాయిలే, కానీ తక్కువ, ఈ ఏరియా తక్కువ, ఉండే కొందికి ఉన్న ఏరియా పెరిగిద్ది. ఇప్పుడు అందులో కొంచెం సేల్స్ డల్లో ఉన్నాయి, ఎందుకంటే ఇంకా ఎక్కడ ఏదనేది ఎక్స్ప్లోర్ చేయటం ఇంకా ఆగిపోయారు కాబట్టి. కృష్ణుడి కోటి ఎక్కించుకో బాబాయ్, ఎక్కించుకో బాబాయ్. ఇది చుట్టుపక్కల ఉన్న ఏరియా అన్నీ చూపిస్తున్నాం మీకు. ఏమన్నా డౌట్ వచ్చినా కానీ వెళ్ళడానికి రూట్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆఫీస్ అంటే ఒక ఫోటో తీద్దాం. ఫోటో కాకపోయినా జస్ట్ టెంట్ హౌస్ అంట, లెఫ్ట్ సైడ్ టెంట్ హౌస్. బాగా భారీ ఎత్తున ఈ ఏరియాలో ఫ్లెక్సీలు అయితే ఏర్పడ్డాయి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి సంబంధించి. ట్రాఫిక్ వల్ల ఆగాం, మళ్ళీ బయలుదేరుతున్నాం. ఏదన్నా డిస్టర్బెన్స్ రావచ్చు, మా దగ్గర అంత క్లారిటీ అయిన ఫొటోస్ తీయడానికైనా కెమెరాలు ఏం లేవు, జస్ట్ ఒక ఫోన్తో తీస్తున్నాం. యాక్చువల్లీ అంటే చౌకగా కావాలి మాకు, చౌకతో అన్నీ చేస్తున్నాం. అన్నీ పవన్ కళ్యాణ్ కట్అవుట్ సచివాలయం రూట్లో బాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఒకసారి గుండెలో పెట్టుకుంటే తగ్గరం. ఈ గుంటూరు ఏరియా ఎవరైనా కానీ ఇందులో 29 గ్రామాలకి సపోర్ట్గా ఉన్నారని ఈ రెండు ప్రభుత్వాలని బాగా చేరుగా రే గుద్దితే నా కూడా పగిలిపోతాం, చచ్చిపోతాం మనం. దీనికి ఎదురెళ్తున్నాడు మా వాడు, గుద్దితే అయిపోతాయి. జేసీబీలు బాగా వర్క్ జరుగుతాం వల్ల అన్నీ బాగా ట్రాఫిక్ అయిపోయింది. ఇప్పుడు అంతా సీడ్ యాక్సెస్లో బాగా త్వరగా చేయాలని పనులు బాగా స్పీడప్ చేస్తున్నారు కదా. చాలామంది డ్రైవింగ్ సంబంధించి జాబ్స్ కావాలని కూడా పెడతా ఉంటారు, కానీ మనకైతే ఎగ్జాక్ట్గా ఉన్న జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయిలే. కానీ స్టాండ్ బై ఉండేవాళ్ళు కోరుకుంటారు, అందులో తెలిసిన వాళ్ళు అయితేనే జాయిన్ చేసుకుంటారు. ఇది చెరువు, స్టార్టింగ్ వచ్చే చెరువు అనమాట. చాలా బాగుంటాయి, నీళ్ళు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ ఏరియాకి కొంచెం వాటర్ ఫెసిలిటీ బాగుంటుంది అనమాట. సచివాలయం రూట్ అనమాట ఇదంతా. ఇప్పటికే 10 minutes అయిపోయింది. నాకు తెలిసి మేము వెళ్ళేటప్పటికి హాఫ్ అన్ అవర్ నుంచి 45-50 minutes 50 minutes కంపల్సరీ పడుతుంది.
మామూలుగా వెళ్తేనే నేను 30 మినిట్స్, ఏదో కార్లో సర్వీస్ డ్రైవర్గా వెళ్ళినప్పుడు 25 to 30 మినిట్స్ పట్టేది. మేము వెళ్తాం అయితే ఇప్పుడు నాకు తెలిసి 45 మినిట్స్ ఎగ్జాక్ట్గా వేసుకుంటున్నాను. అక్కడ నుంచి కాదు, నేను కొంచెం టోల్గేట్ దగ్గర నుంచి వచ్చేవాడిని. కానీ ఇప్పుడు మేము కరెక్ట్గా ఎయిమ్స్ పక్క నుంచి తీసాం వీడియో. ఇది అరిమాడ, ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి 8 రొట్టేగా మళ్ళీ పోతాం. మళ్ళీ రైట్కి లెఫ్ట్ వస్తుంది, కొంచెం కొందరికి వెళ్ళంగంటే రైట్కి తిరగాలి. ఇక్కడ నెక్స్ట్ కొంతమంది కూరగాయలు ఇవన్నీ అమ్మేవాళ్ళు. ప్రస్తుతానికైతే ఇక్కడ కొంచెం స్టాప్ ఇక్కడ ఆగటం కన్నా ఊళ్ళో కూడా బాగా పెరిగిపోయినాయి అన్ని చోట్ల. అదే కూరగాయలు అవన్నీ ఉండటం వల్ల కూడా ఎక్కువ రావట్లా. ఈ ఏరియాలో పండిని పెట్టేవాళ్ళు అనుకుంటా అంతకు ముందల, అందువల్ల ఇప్పుడైతే ఏమి లేవు. అది నెక్స్ట్ ఈ రోడ్ స్ట్రైట్కి వెళ్తాం. ఈ ఏరియాలో జగనన్న కాలనీ ఇలాంటివి కూడా ఉండేవి. టిట్కో ఇల్లు ఉండేవి, జగనన్న కాలనీ కాదు, టిట్కో ఇల్లు ఉండేవి. జగనన్న కాలనీ అయితే వేరే సైడ్ ఉండేవి, ఇప్పుడు అటు వెళ్ళట్లేదు. అనమాట ఈ ఏరియాలో అయితే మాకు గోవర్లు కానీ ఎవరు తెలియదు. జస్ట్ ఎవరికైనా కావాలంటే మాత్రం మేము కాంటాక్ట్ అయ్యి ఎవరో ఒక నెంబర్ అన్న సాధించి మీకోసం పెడతాం. ఇక్కడ ఎవరైనా కొనుక్కోవాలన్నా ఏమన్నా కావాలన్నా కానీ తెచ్చుకుంటున్న ఏరియా అనమాట. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి, అక్కడ నరసింహస్వామి గుడి అనుకుంటా ఎగ్జాక్ట్గా. అక్కడ రైట్ సైడ్న మీకు వెంకటేశ్వర స్వామి గుడి కూడా వస్తుంది. ఇప్పుడు హైవేకి వెళ్ళంగానే చూపిస్తాం. హైవేకి వెళ్ళాము, మర్చిపోయా. వెంకటేశ్వర స్వామి అయితే కనిపించుకోవచ్చు, ఎందుకంటే హైవేకి వెళ్ళాం డైరెక్ట్గా రూట్ అనమాట ఇది. హైవే నుంచి రావాలంటే మాత్రం అంటే సీడ్ యాక్సెస్ రోడ్ అంటారు, హైవే కూడా కాదు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి వెళ్ళాం మనం. సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి అయితే అదే మన కరకట్ట మీద గుండా వస్తేనే సీడ్ యాక్సెస్ రోడ్ వస్తుంది. ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నారు, ఫ్రెష్ కూరగాయలు. ప్రతిరోజు అమ్ముతారు, ఈరోజు బాగా కనిపించింది. అయితే అక్కడక్కడ ఉన్నాయి కొంతమందిల, కానీ ఇప్పుడు ఒకసారి కనిపించింది. రైట్ సైడ్ వచ్చేటప్పటికి బాగా వాయిస్ వస్తున్నట్టుంది. అంటే ఇది వచ్చేటప్పటికి ఇగో టిట్కో ఇల్లు ఏరియాలో ఏమైనా ఉన్నా కానీ చూద్దాం అడిగి. కానీ ఇది ఒకటి ఏంటంటే ఇది గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ కాబట్టి సేల్ చేయకుండా. అయితే కొంతమంది ఏంటంటే ఇల్లుగా ఇచ్చినవి అయితే అమ్ముకుంటారు. కానీ మీ ఇద్దరి అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది, దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఈ ఏరియాలో ఎవరు ఉండట్లేదు అనుకుంటా, నాకు తెలిసి ఉంటున్నట్టున్నారు. అదిగో అక్కడ బళ్ళు కూడా తిరుగుతున్నాయి, ఉన్నారు కొంతవరకు ఉన్నారు. అయితే పూర్తిగా అయితే మాత్రం లేరు. నాకు అనిపిస్తుంది ఏరియా మట్టి వాసన వస్తుంది బ్రో, మామూలుగా లేదు. మట్టి వాసన పీల్చుకుంటే భలే ఉండిద్ది. మేము కార్లో తీస్తే మాత్రం బాగా వ్యూస్ వస్తున్నాయి, అని మేము ఇట్లా బైకుల మీద తీస్తే మాత్రం వ్యూస్ ఎందుకో రావట్లేదు. మీరే చూడాలి, చూసి బాగా లైకులు కొట్టి బాగా అందరికీ బాగా మార్కెట్లోకి వెళ్ళేటట్టు చూడాలి. మా వీడియోలు వెళ్ళాలి, అలాగే మేము చేసే కంటెంట్ కూడా వెళ్ళాలన్నమాట కోరుకుంటున్నాం. ఈ వాయిస్ ఓవర్ బాగా వస్తుంది. ఈసారి ఏదన్నా మైక్ కొనుక్కోవాలి. ఎవరో ఒకళ్ళ దగ్గర అప్పు చేసో ఏదో ఒకటి చేసైనా మైక్ కొనాలి. ఫస్ట్ మనం మైక్ కొనేస్తే ఇబ్బంది ఉండదు. 2 మైకులు కొనాలి మా ఫ్రెండ్కి నాకు. మా ఫ్రెండ్ కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, కంటిన్యూగా మాట్లాడుకుంటూ పోతూ ఉంటాం మేము. కానీ నా కోసం బాగా కష్టపడుతున్నాడు. వీడికి మా ఫ్రెండ్కి ఏదో ఒకటి మంచి చేయాలి. నాకైతే ఉంది పాపం, తను రోజు నా కోసమే బండి తీసుకొని వస్తున్నాడు, బండి తోలుతున్నాడు, చాలా చేస్తున్నాడు. ఇష్టం అయిపోయాను. తనకి మ్యారేజ్ కూడా చేయాలి, నా మీద అది ఒకటి ఉంది. ఎవరన్నా ఉన్నా కానీ కాంటాక్ట్ అవ్వండి, దాన్ని బట్టి మాట్లాడి చేద్దాం.
మాట్లాడుతున్నాను కాదు, న్యాచురల్గా ఉండాలనే వీడియో ఇట్లాగే చేస్తున్నాం, ఇలాగే పోతున్నాం అనమాట. బర్రెలు వచ్చినాయి, బర్రెలు ఫన్గా ఉంటాం. మామూలుగా ఫన్ బాగా వస్తుంది. కానీ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూపిస్తా. ఈ ఏరియాలో ఎక్కువగా లోకేష్ బాబు, అలాగే సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ ఏరియా ఒకప్పుడు రాజధానిగా లేదనేటప్పటికి అందరూ అపోజిషన్ లీడర్ వైపు, అంటే ఇక్కడ ఎవరైతే స్థాపించారో వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది, దాన్ని డెవలప్ చేసిన వాడి మీద ఎక్కువ ఉంటుంది. అవన్నీ రాజకీయాలు మనకు అవసరం లేదు. కానీ ఇది ఉన్నదైతే ఇది ఆ వీడియోలో మేము అన్నీ చూపిస్తాం. చూడండి, అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం అనమాట ఇది. వైష్ణవి రియల్ ఎస్టేట్ అంట. ఫస్ట్ టైం కనిపించింది మాకు ఒక కన్సల్టెన్సీ ఆఫీసు. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఆఫీసెస్ ప్రతివాడు పెడతాడు, కానీ మనకు ఒక క్లారిటీ ఉండదు. ఎకరానికి ఎన్ని సెంట్లు అని అడిగితే తను చెప్పలేని పరిస్థితి ఉంటుంది ఈ రోజుల్లో. కానీ ఆ మాత్రం తెలియకుండానే మనకి చూడండి అది పరిస్థితి. చూడండి, మన లోకేష్, మన మంగళగిరి అని బోటింగ్స్ బాగా కనిపిస్తున్నాయి. రిలాక్స్ వెళ్ళంట, ప్లస్ ఎంటర్ప్రైజెస్, ఇవన్నీ లెఫ్ట్ సైడ్ ఉన్న బిల్డింగ్స్ అనమాట. ఇవన్నీ అంటే కొంచెం ఇక్కడ అంతా పొలాలు అన్నీ ఉంటాయి. ఎంత కూలింగ్ ఇచ్చిన ఏరియా అనమాట మనం వచ్చేది. ఇక్కడ నుంచి సిఆర్డీ కింద వస్తుంది బిల్డింగ్స్ అన్నీ. ఎన్నో సంస్థలకు ఇచ్చారు, సంస్థలకు సంబంధించి కొన్ని వరకే అంతా. ఇప్పుడైతే జంగిల్ క్లియరెన్స్ చేశారు, ఎక్కడికి వెళ్ళాలి ఏంది, ఎటు నుంచి దారి ఇవన్నీ చేశారన్నమాట. నవరత్న పెద్దలందరూ ఏరియా కొంతమందికి ఇచ్చారు. ఇవన్నీ ఏంటంటే ఇవ్వండి ఏదో సంస్థ జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు. అన్ని సంస్థలు చేస్తున్నాయి వర్క్. డెవలప్మెంట్ అయితే స్పీడ్గా అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట. అంతా స్పీడే. యాక్సిస్ రోడ్డు 5 కిలోమీటర్ల సచివాలయం కరెక్ట్గా ఎక్కడి నుంచి. ఇది ఏరియా పీవీఆర్ కన్స్ట్రక్షన్స్ కూడా ఇంకా స్టార్ట్ చేస్తారు నాకు తెలిసి. జనం కూడా అంతా క్లియర్ చేస్తున్నారు. పీవీఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ అన్నమాట ఇది. అయితే చాలా వరకు వర్క్లన్నీ ఆగిపోయినాయి కదా, ఇప్పుడైతే స్టార్ట్ చేశారు. డైరెక్ట్ రూట్ అనుకుంటా ఇటు నుంచి సచివాలయానికి. నెక్స్ట్ వీడియో మాత్రం మేము ఈ వీడియో కాకుండా మళ్ళీ ఇంకొక వీడియో సేమ్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తాం. అదేంటంటే హైకోర్టు చూపిస్తాం అనమాట. ఇప్పుడు సచివాలయం లోపలికి వెళ్తానికి ట్రై చేస్తాం. సచివాలయం లోపలికి ఎవరిని రానిరు, కానీ మాకు సంబంధించిన 2 ఉన్నారు లోపల. వాళ్ళు ఏమన్నా తీసుకెళ్ళగలిగితే వెళ్తాం, లేకపోతే లేదు. చేసేది ఏం లేదు, బయట నుంచి ఒక ఫోటోనో వీడియోనో తీసుకొని వచ్చేస్తాం. అయితే నేను కారులో వచ్చినట్టయితే డైరెక్ట్గా తీసుకెళ్తారు. లోపలికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. చూద్దాం, మా ఫ్రెండ్ వస్తాడు, నాగోపి అనమాట అతను. అయితే ఈరోజు వర్క్కి వెళ్ళాడో లేదో కూడా తెలీదు. ఇలా ఉండదు.
రోజు డ్యూటీకి రావడం, అక్కడ కూర్చోవడం, అన్నం తినడం, తిరగటం, అటు తిరగటం, ఇటు తిరగటం బాగా చేసేవాడిని. మా ఫ్రెండ్స్ ఉన్నారు, లోపలికి అయితే తీసుకెళ్తారు. ఒప్పుకోరు మనం వెళ్ళకపోతే. ఇది యాక్సెస్ రోడ్, ఈ రోడ్ అనమాట సర్వీస్ రోడ్ లాగానే ఉంటుంది. మొన్నటి వరకు ఇక్కడ గతుకులుగా ఉండేది, కానీ రోడ్డు మాత్రం చాలా క్లియర్గా ఉంది. చాలా బాగా వేశారు రోడ్డు మాత్రం. ఇది మరి అంత ముందర ఏంటంటే గతుకులుగా అసలు చూడలేకపోయాం, కానీ ఈ రోడ్డు మాత్రం చాలా బాగుంది. పక్కన ఫోన్ ఎగిరిపోయేది అయ్యా, అయినా కానీ ఫోన్ ఎగిరిపోయినా ఆగేదే లేదు, చేస్తూనే ఉంటాం. ఈ ఫోన్ పడిపోయినా కానీ వీడియో కంటిన్యూ అయ్యింది కదా, కంటిన్యూ చేసి వీడియో అయితే ఎంతో కష్టపడి తీస్తున్నాం అనమాట. ఇవన్నీ వీడియో లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ అసలు మేము రియల్ ఎస్టేట్ మీదే ఒక వీడియోలు తీద్దామని అనుకున్నాం, కానీ రియల్ ఎస్టేట్ కన్నా ముందర అసలు ఈ ఏరియాలో ఏముంది అని తెలుసుకుందామని మేము అనుకుంటున్నాం. అందువల్లనే రియల్ ఎస్టేట్ మీద కాన్సన్ట్రేషన్ కన్నా వీడియో మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఈ ఏరియాలో ఏం ఉండకుండా మేమేమి చూపించి ఒకవేళ సేల్ చేయాలన్నా ఏమన్నా చేయాలన్నా కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ అంత ఉండట్లేదు మాకు. అంత ఇది రోడ్డు పక్కన ఇవి సమాధులు ఉన్నాయి, సమాధులు తక్కువ చూపించాలంటున్నాడు. యాక్సెస్ రోడ్ అనమాట. నెక్స్ట్ వచ్చే ఊరు వచ్చేసింది ఈ ఊర్లోనే. నెక్స్ట్ ఈ ఊరిలోనే ఉండిద్ది అనమాట సచివాలయం కూడా. ఎలాగోపూడి అంటారు దీన్ని. టీచర్లో కాస్ట్లీ ఏరియా, మొత్తం గవర్నమెంట్ ఆఫీసులు ఇక్కడే ఎక్కువగా ఉంటాయి. హాస్టల్ బాయ్స్ అంట. ఏపీ సెక్రటరియట్ లోపలికి అయితే వెళ్ళాలి. మేము మనసులో ఫిక్స్ అయ్యి ఉన్నాం, వెళ్తామా లేదా అనేది. లెఫ్ట్ ఇవి వచ్చేటప్పటికి భారత్ పెట్రోలియం అనమాట. ఇక్కడే ఎక్కువగా నేనైతే ఆయిల్ కొట్టించాను అంతకు మందల. ఇదిగోండి మందడం బ్యాంకు, మందడం శాఖ, మందడం అనమాట. అపార్ట్మెంట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి నాకు తెలిసి. ఇక్కడ కూడా ఉండొచ్చు. ఇక్కడ సేల్ అనేవి రాయలేదు, ఎందుకంటే ఇది స్కూల్ అనుకుంటా. స్కూల్ కానీ అపార్ట్మెంట్ కానీ మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి. గోల్డెన్ రూల్ హై స్కూల్ అని ఉంది. ఇది మన ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇద్దరు ఇంటర్నేషనల్ సంబంధించిన సెంట్రల్ సిలబస్ చూస్తున్నారు కదా, సెంట్రల్ సిలబస్ కలిగిన స్కూల్స్ కూడా ఇక్కడ బాగా స్థాపించారు. ఇది అమ్మవారిది, ఇది మేరీ మాత మహోత్సవం అన్నమాట. అదే అక్కడైతే అదే ఉంది, ఒక సంస్థ ఇక్కడ ఉంది. ఏపీ సెక్రటరియట్ 2 కిలోమీటర్లు ఉంది. కరెక్ట్గా 2 కిలోమీటర్లో వచ్చేసింది. లోపలికి వెళ్ళిపోతాం 2 కిలోమీటర్లు కరెక్ట్గా. మందడంలో మా ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వాళ్ళతో ఎక్కువ కలవం, జస్ట్ తెలుసు అంతే. వీడియోలు వైరల్ అవ్వాలి బాగా. 30 నిమిషాలు 40 నిమిషాలు వీడియోలు తీస్తున్నామంటే అది ఉన్న డిస్టెన్స్ అసలు అన్నీ తెలియాలని, ఈ ఏరియా మొత్తం ఎలా ఉంది ఏందనేది తెలియాలని. రోడ్డు అయితే బాగా, రోడ్లు కొంచెం పర్వాలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంత ముందర సచివాలయంకి వెళ్ళేటప్పుడు అంత బాగలేదు, కానీ ఇప్పుడైతే రోడ్లు అయితే బాగానే ఉన్నాయి. గాయత్రి వర్క్ షీట్స్ అంట, ఇది అపార్ట్మెంటే గాయత్రి వర్క్ షీట్స్ అనేది. ఆపోజిట్లో మంచి బిల్డింగ్స్, టోటల్ ఫ్రెష్ కూడా ఉంది ఇక్కడ దగ్గరలో, సచివాలయం దగ్గరలో ఉన్నది టోటల్ ఫ్రెష్. ఇది జనందరూ ఈ ఏరియాలో ఉండడానికి ఎంకరేజ్ చేస్తారు, కానీ మేము మైక్ కొనాలి ఫస్ట్. ఏదో మైక్ కొందాం రా కొద్దిగా. గుడ్ చందుగడ్డి దగ్గర ఉందా లేదో కనుక్కోవాలి. అది ఇక్కడ భోజనం దగ్గరలో. ఇక్కడ బిర్యానీ ఉంటుంది 150 రూపీసే, చాలా తక్కువ. రైట్ సైడ్న దొరికింది మనకి. ఇది మెయిన్గా సీడ్ యాక్సెస్ నుంచి వచ్చే రూట్ అనమాట.
రోడ్లో నుంచి ఇటు వచ్చి ఇట్లా మామూలుగా ఇక లోపలికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ వచ్చేదే పోనీ స్పీడ్కి బాగుంటుంది. ఇక ఈ ఏరియాలో ఉండదు, మొత్తం సెంటర్ అనమాట. అంత ముందర అక్కడ సెంటర్ ఉండేది, కానీ మొత్తం ఈ ఏరియాకి షిఫ్ట్ అయిపోయింది సెంటర్. బాగా అంటే బాగా దగ్గరగా ఉండటం వల్ల ఈ ఏరియాకి వచ్చేస్తుంది. అంటే సచివాలయం దగ్గరగా ఉంటుంది అనమాట ఈ ఏరియా. అందువల్ల ఈ ఏరియా మొత్తం బాగా డిమాండెడ్గా తయారైపోయింది. చికెన్ షాపులు కానీ అన్నీ ఇక్కడ పెట్టేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇటు నుంచి వెళ్ళారు. ఇక్కడ పూలు అన్నీ చల్లటం, రోడ్డు మీద చల్లారు. మొక్కలుగా తయారైంది. అందరు ఫోటోలు. అలాగే ఈ ఏరియా ఇన్ఛార్జ్ అయినటువంటి ఎంపీ తమ్మసాని చంద్రశేఖర్ గారి ఫోటోలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ఏరియాలో. అందరు ఫోటోలు వేశారు. సుబాని కోకిల అని ఉంది. చాలా అయింది. కరెక్ట్ మెయిన్ అది స్టార్టింగ్ ఈ రోడ్డే. నాకు బిగాడు వెళ్ళాడు, ఫోన్ చేయాలి. బయటికి రా, ఏం కాదు మేము చూసుకుంటాం, డ్రైవర్లు అని చెప్పు, లోపలికి బాగుంటారు అని చెప్తాం. మొన్నటి వరకు పర్మిషన్ ఉండేది, కానీ ఇప్పుడైతే పర్మిషన్ ఉంటుందో లేదో లోపలికి వెళ్తానికి. అంటే ఒక డ్రైవర్ వచ్చి తీసుకెళ్ళొచ్చు, అలా అని కాదు, జస్ట్ మన డ్రైవర్లు గట్టు లోపలికి వెళ్తాం అంతే. ఏ బ్యాంకు? నంబూదా? నంబూదా ఎస్బీఐ బ్యాంక్. ఎందుకురా, ఎందుకు వెళ్ళావురా? సరే ఎంజాయ్. మేమే సచివాలయానికి వచ్చాము, నీ అమ్మ నువ్వు ఉన్నావని. మా పని కొత్త వాడిదే. ఎందుకు? అవునరా, లాల్టింగ్ అన్న పంపించచ్చు కదా. ఎందుకు లేని ఇంట్లోనే పడుకొని ఉంటే. ఏందంట ఫోను? ఇప్పుడు మనకి పర్మిషన్ పంపిస్తాడు ఐఏఎస్ ఆఫీసర్ సంబంధించిన ఆయన. అయితే మా ఫ్రెండ్ అయితే లోపల లేడు, లోపల మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసి నాకు తెలిసి పర్మిషన్ అయితే ఇస్తారు, కానీ వీడియోలు అయితే ఇక్కడ నుంచి కట్ అవుతాయి. లోపలికి వెళ్ళిన తర్వాత చూసుకోవటమే. ఇటు పోనీరా. అరే ఇందిరా, ఇటు తెచ్చావు, నేను మర్చిపోయా, ఇటు వచ్చేసాం. సరే సరే, లోపలికి అయితే వెళ్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడు. చూడలేదా లోపలికి వెళ్ళొచ్చు అన్న ఇటు నుంచి. సెక్యూరిటీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. మనకు పర్మిషన్ వచ్చిందంటే పంపిస్తారు.